గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ రివిజన్ టెస్ట్ డే 34 నందు ఇచ్చినటువంటి సమస్యలకు సాధనలు ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. కొద్దిగా ఈ క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయమన్నారు. చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ కమా బి కమా సి కమా డి అయిన ఏకి గల ఉపసమితుల సంఖ్య ఒక సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నట్లయితే ఆ సమితికి గల ఉపసమితుల సంఖ్య 2n. ఇక్కడ ఎన్ని మూలకాలు ఉన్నాయి చూడండి, 1 2 3 4. ఉపసమితుల సంఖ్య ఎంత అవుతుంది? 2/4. 2/4 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 గుణించండి. 2 4 4 8 8 16. ఆన్సరు బి. నెక్స్ట్, ఏ సబ్సెట్ బి అయినా ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు అవుతుంది ఏ వస్తుంది. అదే ఏ యూనియన్ బి అయితే ఏ వస్తుంది. ఆన్సరు బి. నెక్స్ట్, ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5 బి ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 అయినా ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కనుగొనము. దీన్ని ఏ విధంగా చేయాలో చూడండి. మొదటగా చేయాలి ఏ యూనియన్ బిని కనుక్కోండి. వస్తుంది 1 2 3 4 5 యూనియన్ 2 4 6 8. యూనియన్ అంటే మొత్తం అన్ని మూలకాలు వేయండి. సెట్ ఆఫ్ 1 2 4 5 6 8. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి? ఇక్కడ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏ యూనియన్ బి యొక్క కార్డినల్ సంఖ్య, ఏ యూనియన్ బిలో ఉన్నటువంటి మూలకాల సంఖ్య ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 అంకెలు ఉన్నాయి మొత్తం. పొరపాటున మీరు 8 వేసే అవకాశం ఉంది, జాగ్రత్తగా వేయండి. నెక్స్ట్, కింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయమన్నారు. కింది వానిలో ఏవి శూన్య సమితులు? మీ సమాధానాన్ని సమర్థించండి అన్నారు. మొదటగా చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ని సాల్వ్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? +2 +2 లేదా -2. అదేవిధంగా ఇక్కడ 3x ఈజ్ ఈక్వల్ టు 9 ఉంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9/3. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ? 2. కాబట్టి చూసినట్లయితే ఇక్కడ విలువ ఇక్కడ +or- 2 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. 2 సందర్భాల్లో కూడా వేరువేరుగా వచ్చినాయి. కాబట్టి 2 సందర్భాల్లో ఎక్స్ విలువ వేరువేరుగా ఉంది. కాబట్టి ఏ ఒక సమితి అవుతుంది. అదేవిధంగా రెండోది చూడండి. సరే, ఇక్కడ 3 కోణాలు మొత్తం 180 డిగ్రీల కంటే తక్కువ గల ఒక తలంలోని త్రిభుజాల సమితి. ఒక విషయం తెలుసు, చిన్నప్పుడు నేర్చుకున్నాం 8th క్లాస్లో. అదని ఏ త్రిభుజంలో తీసుకున్నా 3 కోణాల మొత్తం ఎంత ఉంటుంది? 180 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి ఏ సమితి అవుతుంది? ఇది కూడా పుంజ సమితి. కారణం, ఏ త్రిభుజంలోనైనా మూడు కోణాలు మొత్తం అవుతుంది 180 డిగ్రీలు. ఏ త్రిభుజంలో కూడా 3 కోణాలు మొత్తం 180 డిగ్రీల కంటే తక్కువ ఉండదు. తర్వాత ఐదవది, ఇక్కడ పై అనేది శూన్య సమితి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 3, బి ఈజ్ ఈక్వల్ టు 1 5 9, సి ఈజ్ ఈక్వల్ టు 1 3 5 7 9 అయిన క్రింది ఖాళీల్లో సబ్సెట్ నాట్ సబ్సెట్ గుర్తుల్ని ఉంచమన్నారు. సబ్సెట్ గుర్తుని ఎప్పుడు ఉపయోగిస్తాం? 2 సమితులు ఉన్నట్లయితే పీ క్యూలు, పీలో ఉన్న మూలకాలన్నీ కూడా క్యూలో ఉంటే సబ్సెట్ని ఉపయోగిస్తాం. పీలో ఉన్నటువంటి ఒక మూలకము క్యూలో లేకపోతే అప్పుడు నాట్ సబ్సెట్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, పై అనేది ప్రతి సమితికి ఉపసమితే. కాబట్టి ఏమొస్తుంది? ఇక్కడ సబ్సెట్ వస్తుంది. ఏబీలో అబ్జర్వ్ చేయండి, ఏలో 1 3 ఉంది, బిలో 5 9 ఉంది. ఇక్కడ 3 ఏలో ఉంది, బిలో లేదు. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? నాట్ సబ్సెట్ వస్తుంది. ఏసీని అబ్జర్వ్ చేయండి, 1 3 ఏలో ఉన్నాయి, ఈలో కూడా 1 3 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? సబ్సెట్ వస్తుంది. తర్వాత బీసీలో అబ్జర్వ్ చేయండి, 1 5 9 కూడా 1 5 9 ఉన్నాయి. కాబట్టి ఈ సబ్సెట్
ఇది అవుతుంది. అంటే ఎడమ వైపున ఉన్నటువంటి సమితిలో మూలకాలన్నీ కూడా కుడివైపు ఉన్నటువంటి సమితిలో కూడా ఉన్నట్లయితే ఇప్పుడు ఎడమవైపు ఉన్న సమితిని కుడివైపు ఉన్న సమితికి ఏమంటారు? ఇక్కడ ఉపసమితి అంటారు. నెక్స్ట్ ఏబీలు ఇవ్వడం జరిగింది. ఏ మైనస్ బి, బి మైనస్ సిని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ మైనస్ బి త్వరగా ఏ విలువ రాయండి. 2, 4, 6, 8 మైనస్ బి విలువ 3, 6, 9, 12, 15. ఏ మైనస్ బిని ఏ విధంగా గణించాలి మనం? ఏ సమితిలో ఉండి బిలో లేనటువంటి మూలకాల సమితి ఇంట్లో ఉండాలి, ఇంట్లో ఉండకూడదు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ లేదు, కాబట్టి ఇక్కడ వేసుకుంటాం. 4 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, వేసు. 6 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 8 ఇక్కడ ఉంది, లేదు. ఎంత వస్తుంది ఆన్సరు? 2, 4, 8 వస్తుంది. అదేవిధంగా బి మైనస్ ఏ మొదటగా ఏం రాయాలి? ఇక్కడ ఈ సమితిని రాయండి. 3, 6, 9, 12, 15 మైనస్ ఏ సమితి రాయండి. 2, 4, 6 బిలో ఉండాలి, ఏలో ఉండకూడదు. బిలో ఉండి ఏలో లేని ఉన్నటువంటి మూలకాల సమితి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, కాబట్టి ఇప్పుడు వస్తుంది 6 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 9 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. 12 బిలో ఉంది, బిలో లేదు. 15 బిలో ఉంది, బిలో లేదు. కాబట్టి ఈ మైనస్ ఏ విధంగా వస్తుంది. ఒకసారి మీరు ఏం గమనించారంటారు? అప్పుడు ఏం చేయాలి? ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ, రెండు కూడా వియుక్త సమితులు. తర్వాత క్రింది సమితి నిర్మాణ రూపంలో రాయండి. చదువుది చేస్తే ఎంత ఉంది? ఇక్కడ 3, 6, 9, 12 విధంగా ఇవ్వడం జరిగింది. దీనికి సమితి నిర్మాణ రూపం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. మనం ఏ విధంగా రాసుకోవచ్చు దీన్ని? 3 x 1, 3 x 2, 3 x 3, 3 x 4. 4లో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? x such that x ఈజ్ ఈక్వల్ టు 3n. ఇక్కడ 3 కాన్స్టెంట్గా ఉంది. ఏం మారుతుంది? ఇక్కడ 1, 2, 3, 4 మారుతుందని n అని అనుకుంటాం. ఈ n విలువ సహజ సంఖ్య. 1, 2, 3, 4 ఏంటివి? సహజ సంఖ్యలు. అదేవిధంగా ఈ n విలువ ఎంతకన్నా తక్కువగా ఉన్నది? 1, 2, 3, 4 అంటే 5 కన్నా తక్కువ ఉంది. రాసుకోవచ్చు దీన్ని. రెండవది 2, 4, 8, 16, 22. వీటిని అబ్జర్వ్ చేస్తే మీకు 2 యొక్క ఘాతాలు గుర్తు రావాలి. మీకు ఏ విధంగా రాసుకోవచ్చు? 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4, 2 పవర్ 5. కాబట్టి దీనికి నిర్మాణ రూపం ఏమవుతుంది? x such that x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాన్స్టెంట్గా 2 ఉంది. ఏది మారుతుంది? ఇక్కడ ఘాతాంకం మారుతుంది. ఘాతం. కాబట్టి ఈ ఘాతం ప్లేస్లో n వేసుకోవాలన్నమాట. n విలువ అట్లా 1, 2, 3, 4 అనేవి సహజ సంఖ్యలు, కాబట్టి n రాస్తాం. అదేవిధంగా n విలువ ఎంతకన్నా తక్కువ? ఇక్కడ 6 కన్నా తక్కువ ఉన్నటువంటి సహజ సంఖ్య. తర్వాత మూడవది ఉంది 5, 25, 125, 625. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే మీరు 5 పవర్ 1, 5 స్క్వేర్, 5 క్యూబ్, 5 పవర్ 4. దీన్ని విధంగా రాసుకోవచ్చు మనం. such that x ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ n బిలాంగ్స్ టు n విలువ ఎంతకన్నా తక్కువ? కన్నా 4వ చూద్దాం. 1, 4, 8, 16, 25, 100. ఇది ఏ రూపంలో ఉన్నాయో చూడండి. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, ఎన్ని కూడా వర్గాలు, 10 స్క్వేర్. కాబట్టి ఇటువంటి జాబితా రూపాన్ని ఏ విధంగా రాయొచ్చు? x such that x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఘాతం
రెండు కాన్స్టెంట్గా ఉంది ఇక్కడ. ఏది మారుతుంది? భూమి మారుతుంది. కాబట్టి ఎన్ స్క్వేర్ కింద రాయాలి దీన్ని. ఇదివరకు లెక్కలు అయితే ఇక్కడైతే 1, 2, 3, 4 వచ్చింది. దాని ప్లేస్ ఎన్ రాసుకున్నాం. ఇక్కడ ఘాతాలు మారుతూ ఉన్నాయి కాబట్టి ఘాతాన్ని ఎన్ కింద రాసుకున్నాం. ఇక్కడ భూమిని ఎన్ కింద రాసుకోవాలన్నమాట. ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్, సహజ సంఖ్య. విలువ ఎంతకన్నా తక్కువ? 11 కన్నా తక్కువ. దీన్ని చెప్తాం తర్వాత. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక ప్రధాన సంఖ్య మరియు ఎక్స్ లెస్ దెన్ 20, 20 కన్నా తక్కువగా ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు అవుతాయి. 2, 3, 5, 7, 11, 13, 17, 19. బి x ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 1 బిలాంగ్స్ టు డబ్ల్యూ మరియు ఎక్స్ లెస్ దెన్. డబ్ల్యూ అంటే పూర్ణాంకాలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 1, 2, 3 అని సో ఆన్. 2x ప్లస్ 1 అన్నారు. ఇక్కడ అనేది ఈ రూపంలో ఉంది. అంటే ఎక్స్ ప్లస్తో 0 రాయండి. వస్తుంది 2 0 ప్లస్ 1 వస్తుంది. తర్వాత 1 ప్లస్ 1 వస్తుంది. తర్వాత 2 ప్లస్ 1 వస్తుంది 5. విధంగా 2 ఇంటూ 3 ప్లస్ 1 వస్తుంది 7. చివరిగా 2 ఇంటూ 8 ప్లస్ 1. విధంగా 3, 4, 5, 6, 7, 8 వరకు వేసుకుంటాం. ఇందువల్ల ఎక్స్ అనేది 9 కన్నా తక్కువ కాబట్టి 2, 8, 16 ప్లస్ 1 17. ఈ అనేది సమితి. ఆ సమితిలో మూలకాలు ఏ విధంగా ఉంటాయి? 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి లెక్కను సాల్వ్ చేద్దాం. మొదటగా ఏ యూనియన్ బిని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మొదటగా ఏ రాయండి? 2, 3, 5, 7, 11, 13, 17, 19. యూనియన్ 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17. యూనియన్ మీన్స్ మొత్తం మూలకాలన్నీ కూడా, 2 సమితుల్లో ఉన్న మూలకాలన్నీ కూడా రాసుకోవాలి. 1, 2, 3, 5, 7, 8, 11, 13, 15, 17, 19. ఓకే. తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయాలి? చౌది ఏ ఇంటర్సెక్షన్ బి. మొదటగా ఏ రాస్తారు? 2, 3, 5, 7, 11, 13, 17, 19. ఇంటర్సెక్షన్ 1, 3, 5, 7, 11, 13, 15, 17. ఇప్పుడు 2 సమితుల్లోని ఉమ్మడిగా ఉన్నటువంటి మూలకాలు. ఉమ్మడిగా ఏమున్నాయి చూడండి. 3 ఉంది, 5, 7, 11, 13, 17. ఇవి ఉమ్మడిగా ఉన్నటువంటి మూలకాలు. తర్వాత మూడవది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ మైనస్ బి. అట్లా ఏం రాస్తాం? 2, 3, 5, 7, 11, 13, 17, 19. మైనస్ బి 1, 3, 5, 7, 8, 11, 13, 15, 17. ఇప్పుడు ఏలోంచి బి తీసేయాలి. అంటే ఏలో ఉండి బిలో లేనటువంటి మూలకాల సమితి. 2 ఉంది, ఇక్కడ లేదు. తర్వాత 3 ఉంది, 5, 7, 11, 13, 17 ఉన్నాయి. ఏది లేదు? 19 ఇక్కడ లేదు. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి ఎంత వస్తుంది ఆన్సరు? 2, 19. తర్వాత చివరిగా బి మైనస్ ఏ. బి రాసుకోవాలి ముందు. 1, 3, 5, 10, 11, 13, 15, 17. మైనస్ ఏ విలువ 2, 3, 5, 7, 11, 13, 17, 19. ఇప్పుడు
మొదటి సమితిలో ఉండి రెండవ సమితిలో లేనటువంటి మూలకాలు అంటే బిలో ఉండి ఏలో ఉండకూడదు. అది ఒకటి చూడండి బిలో ఉంది, ఏలో లేదు. 3, 5, 7 ఉన్నాయి, 9 బిలో ఉంది, ఏలో లేదు. తర్వాత 15 ఇక్కడ ఉంది, బిలో ఉంది, ఏలో లేదు. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? 1, 9. తర్వాత చివరగా సమ్స్. క్రింది వానిలో ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం ఇమ్ము. చూడండి, మొదటగా ఇక్కడ మనకి జాబితా రూపం ఇచ్చారు. ఈ జాబితా రూపం కాదు, ఇది నిర్మాణ రూపం ఇచ్చారు. నిర్మాణ రూపాన్ని జాబితా రూపంలోకి రాసుకోవాలి. మొదటగా ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక సరి ప్రధానాంకము. సరి ప్రధానాంకం ఏమవుతుంది? బి. x1 అనేది ఒక సహజ సంఖ్య మరియు x < 12. 12 కన్నా తక్కువైనటువంటి సహజ సంఖ్య. 1, 2, 3, 4, 5, 6, 7, 10, 11. తర్వాత సి. ఉన్నది 12 మరియు అంతకంటే తక్కువైన 4 యొక్క గుణిజాలు. 4 యొక్క గుణిజాలు 4, 12, 16 ఇవి 4 యొక్క గుణిజాలు. 4 చే గుణించగా వచ్చింది. ఇది చూడండి, సచ్ దట్ x ఉన్నది 12 మరియు అంతకన్నా తక్కువైన 4 యొక్క గుణిజాలు. 12 అంతకన్నా తక్కువ అంటే ఎంత అవుతాయి? 4, 8, 12 అవుతాయి. 4, 12. డి. x వచ్చేది x అన్నది 12 యొక్క కారణాంకము. 12 యొక్క కారణాంకాలు 12లో ఏమేమి క్యాన్సిల్ అవుతాయి? నెంబర్స్ 1 పోతుంది, 2, 3, 4, 6, 12. ఈ విధంగా వేసుకోవచ్చు. 12, 2 6లు, 3 4లు, 6 రిపీట్ అయిపోతుంది. 6 2 1 2 3 4 6 12. విధంగా రాసిన తర్వాత లెక్కలు చేద్దాం. చూడండి, 1వది ఏ యూనియన్ బి. ఏ బిలో ఉన్నటువంటి మూలకాలన్నీ కూడా ఏ అంటే 2, యూనియన్ బి అంటే 1 2 3 6 7 8 9 10 11. మొత్తం మూలకాలన్నీ వేసేయండి. అంటే 1 2 3 4 6 7 8 9 10 11. నెక్స్ట్ రెండవది సి ఇంటర్సెక్షన్ డి అడిగారు మిమ్మల్ని. సి అంటే 4 8 12. ఇంటర్సెక్షన్ డి అంటే 1 2 3 4 6 12. ఇప్పుడు ఈ రెండు సమితుల్లోనే 3 మూలకాలు ఏమన్నా చూడండి, 4 ఉంది, ఇక్కడ ఉంది చేసుకోవచ్చు. ఇది ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. 12 చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ కూడా ఉంది. కాబట్టి ఎంత వస్తుంది ఆన్సరు? 4, 12. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి అన్నారు. ఏ ఇంటర్సెక్షన్ సి. ఇప్పుడు ఏ అంటే 2, సి అంటే 4 8 12. ఒకసారి వేద్దాం. ఇంటర్సెక్షన్ 4 8 12. రెండు సమితుల్లో 3 మూలకాలు ఏమైనా ఉన్నాయి? ఇక్కడ ఏమీ లేవు. అవుతుంది 5. చివరగా ఏ మైనస్ డి. ఏ అంటే 2 మైనస్ డి అంటే 1 2 3 4 6 12. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ లేనివి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా ఉంది. కాబట్టి ఏమొస్తుంది? ఇక్కడ సమితి శూన్య సమితి వస్తుంది. ఈ లెక్కల్ని సాల్వ్ చేస్తాం. చివరిగా చూడండి, ఏ విలువ, బి విలువ, సి విలువ, డి విలువ ఇవ్వడం జరిగింది సమితిలో.
ఏ మైనస్ బి మైనస్ డి సి మైనస్ సి బి మైనస్ డి గణించమన్నారు. మొదటిగా ఈ మైనస్ బి ఈక్వల్ టు ఏంటి అర్థం ఫస్ట్ 3 6 9 2 15 8 21 మైనస్ బి అంటే 4 9 2 16 20. ఏ మైనస్ బి అంటే ఇక్కడ ఏలో ఉండాలి బిలో ఉండకూడదు. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. 3 ఇక్కడ ఉంది లేదు, తర్వాత 6 ఇక్కడ ఉంది ఇక్కడ లేదు, తర్వాత 9 ఇక్కడ ఉంది ఇక్కడ లేదు, తర్వాత 12 ఇక్కడ ఉంది, తర్వాత 15, తర్వాత 8 21. అది చేసుకోవచ్చు. లేదా ముందుగా మీరు ఈ మైనస్ వచ్చినప్పుడు ఒక సింపుల్ మెథడ్ అని చూడండి. మొదటిగా ఏం చేస్తామంటే ఈ రెండు సమితుల్లోని ఉమ్మడిగా ఉన్న మూలకాలని రౌండ్ చేసిన తర్వాత ఈ మొదటి సమితిలో మిగిలిన మూలకాలని ఇక్కడ వేసేయాలి. ఈ విధంగా మనం సింపుల్గా చేసుకోవచ్చు. తర్వాత ఏ మైనస్ డి ఈక్వల్ టు ఏ అంటే 3 6 10 2 15 8 21 మైనస్ డి అంటే 5 15 20. ఇప్పుడు ఉమ్మడిగా ఉన్న మూలకాలు చూడండి 15 ఉమ్మడిగా రౌండ్ చేసుకోండి. తర్వాత ఈ సమితిలో మిగిలిన మూలకాలు వస్తాయి 3 6 9 12 18 21. ఈ విధంగా మనకి ఈజీగా అయిపోతుంది. తర్వాత సి మైనస్ ఏ మైనస్ సి అంటే 2 4 6 10 12 14 16 మైనస్ ఏ అంటే 3 6 2 15 8 21. ఏం చేద్దాం, మూడుగా ఉన్న మూలకాలని రౌండ్ చేద్దాం. ఉన్నాయి 12 ఉంది. కూడా ఎడమ వైపు ఉన్నటువంటి మూలకాలలో మిగిలిన మూలకాలు ఇక్కడ 4 6 10 14 16. ఇక్కడ మిగిలినవి మాత్రం వేయాలి. ఇక్కడ వేయక్కర్లేదు. తర్వాత చివరిగా బి మైనస్ డి అడిగారు. బి మైనస్ డి ఇక బి రాయని. బి అంటే 4 8 12 16 20 16 20 మైనస్ డి అంటే 5 10 15 20 15 20. ఇప్పుడు ఉమ్మడి మూలకాలని సర్కిల్ చేద్దాం. 20 ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఇక్కడ మిగిలిన మూలకాలు ఏమున్నాయి ఇంకా 4 8 12 16. ఈ విధంగా ఈ లెక్కల్ని సాల్వ్ చేస్తాం. ఈ సమితిలో ఈ విధంగా 2 టెస్ట్లు కూడా జరిగింది. ఈ 2 రివిజన్ టెస్ట్లు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. సమితులు అనేది మనకి అత్యంత సులువైనటువంటి చాప్టరు.